హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ తీసుకొని రమ్మని. సో ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ స్టార్ట్ చేద్దాం. ఈ ఎంసీక్యూస్ మనీ అండ్ బ్యాంకింగ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనీ అండ్ బ్యాంకింగ్ సిరీస్లో 1 by 1 లెక్చర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఈ ఎంసీక్యూస్ వచ్చేసి 360 degrees అప్రాచ్లో కవర్ చేయబోతున్నాము. 360 degrees అప్రాచ్ అంటే ఎలా ఉంటుందంటే, ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్లో కీవర్డ్స్ అన్నీ ముందు హైలైట్ చేసుకుంటాము. హైలైట్ చేసుకొని అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ కూడా క్లియర్గా A to Z ప్రతి కీవర్డ్ మనం క్లియర్గా చదువుతాము. చదివిన తర్వాత వాటిని ఇమేజెస్ రూపంలో, ట్రిక్స్ రూపంలో, మినిమిక్స్ రూపంలో ఈ ఎకానమీని గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఇది ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. దాని తర్వాత ఆన్సరింగ్ కూడా క్లియర్గా మీ చేతే దాని ఆన్సర్ చెప్పించగలిగేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్? సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ నేను స్లైడ్ చదువుతాను, దాని తర్వాత కీవర్డ్స్ హైలైట్ చేద్దాము. రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ అలౌడ్ టు డైరెక్ట్లీ యాక్సెస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Retail investors will be allowed in both primary and secondary government securities. Individual participants in the non-competitive auctioning process of government securities in primary market. It will help in reducing the cost of borrowing for government. ఓకే, ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో దీంట్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ అలౌడ్ డైరెక్ట్లీ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎవరైతే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళని డైరెక్ట్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లో అలౌ చేశారంట. అంటే దీని మీనింగ్ ఏంటి? రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మీరు, నేను, నార్మల్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నామో మనం అందరం. ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటే, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? వీళ్ళు ఎవరు ఉంటారంటే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్ వీళ్ళందరూ ఉంటారన్నట్టు. సో వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వీళ్ళందరూ బల్క్గా ఆర్డర్ వేసి బల్క్గా కొంటారన్నట్టు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీరు, నేను, నార్మల్ బయ్యర్స్. సో మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. ఇలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బై చేయడానికి గవర్నమెంట్ అలౌ చేసింది. 2021 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. దాని ముందు లేదా అంటే లేదు, మనం సెకండరీ మార్కెట్లోనే కొనగలము. ప్రైమరీ మార్కెట్ చూద్దాం అసలు గవర్నమెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏంటి. ఇక్కడ రెడ్ కలర్లో వేసిన ప్రతి వర్డ్ మీనింగ్ మనం క్లియర్గా చూస్తాం అన్నట్టు. నార్మల్గా ఏదో పీవైక్యూ సాల్వ్ చేసుకున్నాము, ఏబీసీ ఆప్షన్స్లో ఏదో ఒకటి టిక్ చేసుకున్నాము, అలా కాదు. ఒక్కొక్క కీవర్డ్ని ఇన్ డెప్త్గా అనాలిసిస్ చేస్తాం మనం. రైట్? రీటైల్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రీటైల్ ఇన్వెస్టర్స్ విల్ బి అలౌడ్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ గవర్నమెంట్ సెక్యూరిటీస్. మొన్నటి వరకు ఏమైంది, 2021 ముందు సెకండరీ మార్కెట్ ఒక్కట్లోనే ఉండేది. ఇప్పుడు ప్రైమరీ మార్కెట్లో కూడా 2021 తర్వాత మనల్ని అలౌ చేశారు. సో ఈ మీనింగ్, ఈ పాయింట్ మీనింగ్ అది అన్నట్టు. ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద నాన్ కాంపిటేటివ్ ఆప్షనింగ్. నాన్ కాంపిటేటివ్ ఆప్షనింగ్ అంటే ఏంటి చూద్దాం, దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైతే అప్పులు చేసుకుంటూ ఉంటుంది కదా, సో ఆ అప్పులు తగ్గుతాయి అంట ఈ ఆప్షన్ రావటం వల్ల. అంటే ఏంటో కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం 1 by 1 ఒక్కొక్క కీవర్డ్ ఏంటి అనేది మనం చదువుకుంటూ ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏమంటున్నారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఏదైతే మనకి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా గవర్నమెంట్ మార్కెట్లో నుంచి ఏదైనా డబ్బులు ఎక్కువ ఉండి అవి తీసుకుందాం అనుకుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనే పదం మీరు వినే ఉంటారు. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? మార్కెట్లో జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ప్రింటింగ్ ఎక్కువ చేసేసి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, రూపీ వాల్యూ బాగా తగ్గిపోయి ఉంది. 1 రూపాయికి లేదా 100 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వచ్చేది, కానీ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది 1 లీటర్ పెట్రోల్ కోసం. అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ వచ్చింది, రూపీ వాల్యూ పడిపోయింది అన్నట్టు. అయితే గవర్నమెంట్ ఇలాంటి టైంలో ఏం చేస్తుంది? మార్కెట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటుంది. మార్కెట్లో ఉన్న డబ్బులు లేదంటే ఏమవుతుంది, మార్కెట్లో ఇలా డబ్బులు మార్కెట్లో రోడ్ల మీద పోసి అమ్మాల్సి వస్తుంది. రైట్? సో దీని గురించి నేనేమంటున్నానంటే,
ఈ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి గవర్నమెంట్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి కానీ, లేదా గవర్నమెంట్కి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కూడా మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడానికి కానీ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీకు డబ్బులు కావాలి, మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సెక్యూరిటీ ఇస్తారు, ఏదో ఇంటి కాగితాలో ఏదో ఒకటి సెక్యూరిటీగా పెట్టి మీరు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, అవునా లేదా? సెక్యూరిటీ అతనికి ఇస్తారు, డబ్బులు మీకు ₹1,00,000 కావాలనుకోండి, మీరు ₹1,00,000 తీసుకుంటారు. అలానే గవర్నమెంట్ కూడా నేను సెక్యూరిటీ ఉంటాను, నేను సెక్యూరిటీగా ఉంటాను, మీ దగ్గర ఉంటే డబ్బులు నాకు ఇవ్వండి, నేను మీకు గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలో ఒక బాండ్ కానీ, ఒక కాగితం కానీ, ఒక బిల్లు కానీ నేను మీకు ఇస్తాను, మీరు నాకు రిటర్న్లో మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి, నేను రిటర్న్లో మీకు ఏం చేస్తానంటే ఏదైతే బాండో ఏదైతే బిల్లో నేను మీకు ఇచ్చానో అందులో నేను క్లియర్గా మీకు రాసి ఉంటాను. ఏమని రాస్తాను, ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఇంట్రెస్ట్ ఇస్తానను, లేదంటే ఈ బాండ్ నేను వెనక్కి తీసుకునేటప్పుడు, మళ్ళీ గవర్నమెంట్ బాండ్ వెనక్కి తీసుకునేటప్పుడు మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బుల మీద సెట్ అయిన ₹100 ఉంటే ఇంకొక ₹20 కలిపేసి ₹120 నేను మీకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తాను, ఇద్దరు ఇంట్రెస్ట్ అన్నా ఇస్తాను, లేదంటే ఎట్ ఏ టైం నేను మీకు డబ్బులన్నా ఇస్తాను అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చి తను ఒక బాండ్ రిలీజ్ చేస్తుంది. దాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. ఎందుకు ఇస్తుంది అనేది చెప్పాను నేను మీకు. ఒకటి, మార్కెట్లో నుంచి మనీ సక్ చేయడానికి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నప్పుడు, గవర్నమెంట్కి ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇలా చేస్తుంది అన్నట్టు. సో ఈ సెక్యూరిటీస్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ స్లైడ్ మీకు అర్థమైతే దగ్గరగా మీరు 10 నుంచి 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టే లెక్క. మీరు క్వశ్చన్స్ తక్కువ చూస్తున్నా సరే, ఇప్పుడు చూడండి ఒక క్వశ్చనే చూసాం మనము, ఒక్క క్వశ్చన్కే ఇందులోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలానే చదవాలి, అలానే అప్రోచ్ ఉండాలి. మీరు ఒక క్వశ్చన్ చదువుతున్నా మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 15 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తున్నా సరే తప్పేం లేదండి. ఎంసీక్యూ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ టైం ఇవ్వాలి. ఇవ్వట్లేదు, ఎన్నో ఆప్షన్స్ పెట్టేసుకుంటూ వెళ్తున్నారంటే అది తప్పు. ఆప్షన్స్ పెట్టుకోవాల్సింది ఎప్పుడు, ఎగ్జామ్లో మీరు చేయాల్సింది. కానీ ఇప్పుడు ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10-15 నిమిషాలు టైం ఇస్తూ అందులో ఒక్కొక్క పాయింట్ ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, దాని వెనకాలేంటి, దాని ముందేంటి, 360 డిగ్రీల కోణంలో మీరు చూసుకుంటూ వెళ్తేనే అదే పర్ఫెక్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఇలా చేయకపోవడం వల్లే ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతున్నాం సంవత్సరాల తరబడి. ఇలా చేయాలి. కాన్సెప్ట్ చదివామా, ఎంసీక్యూ ఇలా సాల్వ్ చేసామా, అది ప్రాపర్ పద్ధతి, రైట్? చూద్దాం గవర్నమెంట్ సెక్యూరిటీస్. టైప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమేమి ఉంటాయి, గవర్నమెంట్ ఎలా సెక్యూరిటీస్ పెడుతూ ఉంటుంది, ఎంతెంత టైంకి అనేది చూద్దాం. ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనం ముందు చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని రోజుల కోసం తను సెక్యూరిటీగా పెడుతుంది, ఎన్ని రోజుల కోసం గవర్నమెంట్ తన బాండ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేస్తుంది, దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుందా లేదా లంసం కింద మనకి పే చేయబోతున్నారా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం క్యాష్ మేనేజ్మెంట్ బిల్. క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చిన్న అవసరాల కోసమే వాడుకుంటుంది. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు రాబోతుంది, జనాలకి పెన్షన్ ఇవ్వాలి, 1వ తారీఖు జనాలకి పెన్షన్ ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర ఒక 500 కోట్లకు గాను 400 కోట్లే ఉన్నాయి, 500 కోట్లకు గాను 400 కోట్లే ఉన్నాయి. అయితే ఇంకొక 100 కోట్లు కావాలి గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 100 కోట్లకు సరిపడా సిఎంబి క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ రిలీజ్ చేస్తుంది. ఏమని అంటుందంటే నాకు రావాల్సిన డబ్బులు ఇంకా రావాలి, ట్యాక్స్ రూపేనా గవర్నమెంట్ చెబుతుంది మీకు, నాకు ట్యాక్స్ రూపేనా టెంపరీగా, ప్రస్తుతం అయితే నాకు డబ్బులు వస్తాయి, టెంపరీగా మీరు ఎవరైనా నాకు 100 కోట్లు ఇవ్వండి, నేను మీకు విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 10 రోజుల్లో, నెలలో 91 రోజుల లోపల నేను మీకు రిటర్న్ ఇచ్చేస్తాను, ఈ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పి చెబుతుంది. టెంపరీ మేనేజ్మెంట్ కోసం, క్యాష్ మేనేజ్మెంట్ కోసం ఈ బిల్స్ రిలీజ్ చేస్తారు. క్యాష్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మనకు రాసే ఉంది కదా, మేనేజ్ చేయడానికి, క్యాష్ని మేనేజ్ చేయడానికి ఈ బిల్స్ రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టెన్యూర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 91 రోజులకి ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్లు 91 రోజుల కోసమే ఇష్యూ చేస్తారు. దానికన్నా మించి ఒకవేళ 91 రోజుల కన్నా మించి వెళ్తే అదేమవుతుంది, ట్రెజరీ బిల్ అవుతుంది. ట్రెజరీ బిల్ టైం ఎంత ఉంటుంది, 91 రోజులు కానీ, లేదంటే దీనికి డబల్ 182 రోజులకు కానీ, లేదా
నెక్స్ట్ 364 రోజులకు కానీ ఉంటుంది. అంటే 1 సంవత్సరం 1 ఇయర్ లోపు అన్నట్టు, 1 ఇయర్ లోపు ఈ ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తారు. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ 91 రోజుల లోపలే ఇష్యూ చేస్తారు. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ రెండు ట్రెజరీ బిల్స్ కానీ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కానీ, ట్రెజరీ బిల్స్ కానీ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కానీ ఇవి డిస్కౌంట్ వాల్యూలో ఇచ్చి ఫేస్ వాల్యూలో కొంటారు. దీనికి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయల క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఇష్యూ చేశారనుకుందాం. 100 రూపాయల వాల్యూ గల క్యాష్ మేనేజ్మెంట్ బిల్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇది 100 రూపాయలకి ఇష్యూ చేయదు, 90 రూపాయలకి వేస్తుంది. 100 రూపాయలు ఫేస్ వాల్యూ దీంది, ఇది 100 రూపాయలు ఫేస్ వాల్యూ. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, 10 రూపాయలు డిస్కౌంటు నేను మీకు 90 రూపాయల్లోనే ఇస్తాను, ఎవరైనా కావాలంటే కొనండి. ఓకే, 90 రూపాయలు ఫేస్ డిస్కౌంటెడ్ వాల్యూ అంటాం దీన్ని. 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 90 రూపాయల మీద ఈ బాండ్ అమ్ముతుంది. మనం ఏం చేస్తాము, కొనుక్కుంటాము. కొనుక్కొని ఏం చేస్తాము, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 30 రోజుల కోసమే ఈ బిల్లు నేను రిలీజ్ చేస్తున్నాను, 30 రోజుల కోసం రిలీజ్ చేశాను. 30వ రోజు మీరు నాకు ఈ బాండ్ ఏదైతే 100 రూపాయల బాండ్ నాకు ఇచ్చేస్తే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను అంటుంది. కొన్నది ఎంతకి, మనం 90 రూపాయలకే కొంటాము, అమ్మేది ఎంతకి, 100 రూపాయలకి గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి అమ్మేస్తున్నాము. అంటే మనకి లాభం ఎంత, లాభం వచ్చేసి ఈ 10 రూపాయలు ఏదైతే ఈ డిస్కౌంట్ వాల్యూ ఉంది కదా, ఈ డిస్కౌంట్ వాల్యూయే మన లాభం. రైట్, మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఎటువంటిది పే చేయడం గవర్నమెంట్ ఉండదు. డిస్కౌంట్ రూపంలో మనకు అమ్ముతుంది, ఫేస్ వాల్యూ రూపంలో, దీని ఫేస్ వాల్యూ అంటాము. దీని వాల్యూ ఎంత అంటే 100 రూపాయలు కాబట్టి దీనికి ఫేస్ వాల్యూ అంటాము. ఈ ఫేస్ వాల్యూలో మన దగ్గర కొంటుంది, డిస్కౌంట్కి అమ్ముతుంది, ఫేస్ వాల్యూకి కొంటుంది. మన లాభం వచ్చేసి ఏదైతే ఈ మధ్యలో స్ప్రెడ్ ఉందో, ఏదైతే డిస్కౌంట్ ఉందో, ఆ 10 రూపాయలే మన లాభం. దీంట్లో మనకి ఇంట్రెస్ట్ ఏం రాదు. ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్ అన్నట్టు, బాగా గుర్తుపట్టుకోవాల్సిన పాయింట్. క్యాష్ మేనేజ్మెంట్ బిల్లు కానీ ట్రెజరీ బిల్లు కానీ మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో అమ్ముతారు, ఫేస్ వాల్యూలో కొంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఈ ట్రెజరీ బిల్ ఉందో అది కూడా సేమ్ 364 రోజుల రూపంలో క్యాష్ మేనేజ్మెంట్ బిల్ లాగే ఇష్యూ చేస్తారు. ఇవి ఫిక్స్డ్ టర్మ్స్లో ఇష్యూ చేస్తారు. 91 రోజులు, 182 రోజులు, 364 రోజులు, ఈ టర్మ్స్లోనే, ఈ డేట్స్లోనే, ఈ టెన్యూర్లోనే రిలీజ్ చేస్తారు. క్యాష్ మేనేజ్మెంట్ బిల్ 91 రోజుల్లో మన ఇష్టం, కావాలంటే 31 రోజులకి ఇష్యూ చేసుకోవచ్చు, 42 రోజులకు, గవర్నమెంట్ తన ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. ట్రెజరీ బిల్ మాత్రం ఫిక్స్డ్గా 91 రోజులకే లేదా 182 రోజులకే ఇలానే ఇష్యూ చేయాలన్నమాట. ఫిక్స్డ్ టర్మ్స్ ఉంటాయి దీనికి ఫిక్స్డ్ టర్మ్ ఆర్ టెన్యూర్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, డేటెడ్ జీసెక్స్ అంటాం, లేదా జీసెక్ అన సింపుల్గా అనేస్తాం. ఎక్కువ శాతం మీకు జీసెక్ అనే పదమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జీసెక్ ఈ జీసెక్ ఎలా ఉంటుందంటే, మీకు 5 నుంచి 40 సంవత్సరాల లోపు గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చు. రైట్, 5 నుంచి 40 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. 1 సంవత్సరం పైన కానీ 1 సంవత్సరం పైన ఇచ్చినా సరే దాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీ అంటాము. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే డేటెడ్ జీసెక్ అంటాము. ఈ జీసెక్ కానీ డేటెడ్ జీసెక్ కానీ రెండింటికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ పే చేస్తుంది. నార్మల్గా ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వెళ్తుంది. ఇలా దీనిలాగా ట్రెజరీ బిల్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్ లాగా మీకు ఫేస్ వాల్యూ, డిస్కౌంటెడ్ వాల్యూ ఇలా ఉండవు. డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది. 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలకి అమ్మేస్తుంది. మీకు ప్రతి నెల నేను 10% ఇంట్రెస్ట్ ఇస్తా, లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి చెప్తుంది. రైట్, అలా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంకొక పాయింట్, కీ పాయింట్ ఏంటంటే, ఈ 3 సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇష్యూ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ లాంటిదే. ఇవి కూడా పేపర్ లాగా రిలీజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దీనికి పర్టికులర్గా టెన్యూర్ ఏముండదు. దీనికి కూడా ఇంట్రెస్ట్ పే అవుతుంది. ఇంట్రెస్ట్ ఫేస్ వాల్యూ, డిస్కౌంటెడ్ వాల్యూ అన్నట్టు కాదు, మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ ట్రెజరీ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్. దీని మీనింగ్ ఏంటో చెప్తాను. నార్మల్గా మనకేమవుతుంది, ఇవాళ చూసుకుంటే 100 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. రైట్, వస్తున్నారా అట్లేదా? 100 రూపాయలు 1 లీటర్ పెట్రోల్. అయితే ఇంకొక 10 ఏళ్ళు ఆగిన తర్వాత ఈ 100 రూపాయలది ఏమవుతుంది, మెల్లిమెల్లిగా పెరిగి 500 రూపాయలకి
1 లీటర్ పెట్రోల్ అవ్వచ్చు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దీని రకాలు ఏంటి అనేది మళ్ళీ మనం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఎప్పుడైనా క్వశ్చన్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. క్వశ్చన్లో ఏమొస్తే దాని గురించి మనం ఇన్డెప్త్గా వెళ్తాము. రైట్. ఈ 500 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది అన్నట్టు. ప్రస్తుతం ఎంత వస్తుంది? 100 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇదేంటి? ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల నేను ఎంత లాస్ అవుతున్నాను? 400 రూపాయలు నాకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, ఈ 400 రూపాయలు లాస్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ట్రెజరీ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్ టిప్స్ అనే బాండ్ మనం కొనుక్కున్నాము అంటే గవర్నమెంట్ మనకి ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంటే గవర్నమెంట్ మనకి అంత అమౌంట్ మనకి ప్రాఫిట్ కింద ఇస్తూ ఉంటుంది. రైట్. 400 రూపాయలు మనకి ఇక్కడ ఎంత లాస్ అయ్యాను నేను? 400 రూపాయలు అంటే సంవత్సరానికి కొంత లాస్ అయి ఉంటాను కదా. ఇక్కడ 5 ఏళ్ల టెన్యూర్ అన్నా కదా, ఈ 5 ఏళ్ల గ్యాప్లో ఇంత పెరిగింది కదా. ఈ 5 ఏళ్ల గ్యాప్లో ఇంత పెరిగింది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి లేండి, సంవత్సరం ఉండదు, 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో అంత డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయలు బాండ్ కొన్నారనుకోండి. ఈ 1000 రూపాయలకు గాను ఇన్ఫ్లేషను వచ్చే సంవత్సరము 6 నెలల తర్వాత ఈ 1000 రూపాయలకు గాను ఒక 50 రూపాయలు ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకుందాము. సో ఏదైతే ఈ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇన్ఫ్లేషన్ అయిందో ఆ ఇన్ఫ్లేషన్ అమౌంట్ మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. అయితే ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో గవర్నమెంట్ ఈ ఇన్ఫ్లేషన్ డబ్బులు మాత్రమే ఇస్తుంది మీకు. ఇందులో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది? 0. ఇంట్రెస్ట్ ఏం ఉండదు. ప్రిన్సిపల్ ఏమైనా ఇస్తుందా? రిటర్ను ప్రిన్సిపల్ ఏమైనా ఇస్తుందా? ప్రిన్సిపల్ కూడా ఏం ఇవ్వదు. ఇక్కడ చూడండి మనకేమి ఇస్తుంది? ప్రిన్సిపల్ ఇస్తుంది, మనం కట్టిన ప్రిన్సిపల్ ఇస్తుంది, మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా ప్రాఫిట్ కూడా ఇస్తుంది. అదే డేటెడ్ సెక్యూరిటీస్లో కానీ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్లో కానీ ఏమి ఇస్తుంది? మనకి ప్రిన్సిపల్ ఇస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది గవర్నమెంట్. కానీ టిప్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఇంట్రెస్ట్ ఇవ్వదు, ప్రిన్సిపల్ ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. నెక్స్ట్ క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్. క్యాపిటల్ ఇండెక్స్డ్ బాండ్స్ కూడా సేమ్ ట్రెజరీ ఇన్ఫ్లేషన్ బాండ్స్ లాగే ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఇంట్రెస్ట్ ఉండదు, ప్రిన్సిపల్ కూడా రిటర్న్ ఉండదు. ఇది కూడా ఒక రకమైన ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ బాండ్ యాక్టివిటీ అన్నట్టు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మీవి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఈ ఏవైతే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అన్నాను కదా నేను మీకు, ఈ ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి అనేవి ఒక్కసారి చూద్దాం మనం. వాట్ ఈజ్ ప్రైమరీ మార్కెట్, వాట్ ఈజ్ సెకండరీ మార్కెట్? నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నావో అవి ఈ ప్రైమరీ మార్కెట్లో కానీ సెకండరీ మార్కెట్లో కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు ఏంటి ప్రైమరీ మార్కెట్స్, సెకండరీ మార్కెట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళి ఒక కారు కొనాలి అని చెప్పి అనుకుందాం. ఎప్పుడైనా ఒక షోరూమ్కి వెళ్ళి మీరు కారు కొనాలనుకున్నారు, కొత్త కారు కొనాలనుకున్నారు. దాన్ని ఏమంటాం మనం అంటే ప్రైమరీ మార్కెట్ అంటాం. షోరూంలో మీరు కొత్త కారు కొంటున్నారు కదా, ప్రైమరీ ఫస్ట్ టైం కొంటున్నారు కదా, అందుకని దాన్ని ఏమంటాము? ప్రైమరీ మార్కెట్ అంటాము. లేదా మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ వస్తువు కొందాం అనుకున్నారు, ఒక ఫోన్లో కానీ ఓఎల్ఎక్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఓఎల్ఎక్స్లో, ఈబేలో ఇలాంటి చోట్ల మనకి ఈ క్యాషిఫైలో మనకి మొబైల్స్ ఇవన్నీ మనకి సెకండ్ హ్యాండ్లో వస్తూ ఉంటాయి. వీటిని ఏమంటాం అంటే మనం సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటాము. వీటిలో ఎలా అమ్ముతారు సార్? ఎలా అమ్ముతారంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఒకటి మన క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. నాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇందాక నేను చెప్పినట్టే ఎగ్జాంపుల్ 100 రూపాయల ఏదైతే 100 రూపాయల క్యాష్ మేనేజ్మెంట్ బిల్ సిఎంవి ఒకటి గవర్నమెంట్ 100 రూపాయల వాల్యూ గల క్యాష్ మేనేజ్మెంట్ బిల్ రిలీజ్ చేసింది అనుకుందాము. నేను గవర్నమెంట్ ఏమంది 90 రూపాయలకు కొనుక్కోండి, ఇచ్చేటప్పుడు మాత్రం నేను 100 రూపాయలు ఇస్తాను అని చెప్పి సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఓకే, గవర్నమెంట్ నేనేం చేశాను? 90 రూపాయలు ఇచ్చాను గవర్నమెంట్ దగ్గర, ఒక క్యాష్ మేనేజ్మెంట్ బిల్ నేను కొన్నాను. రైట్. నేను 6 నెలల తర్వాత నేనేమంటానంటే ఈ ప్రైమరీ మార్కెట్లో నేను కొనేసాను, ఫ్రెష్గా వదిలింది గవర్నమెంట్, నేను కొనేసాను ప్రైమరీ మార్కెట్లో. నేనేమంటానంటే నాకు కొద్దిగా అర్జెంటుగా అవసరమైంది, గవర్నమెంట్ దీని టెన్యూర్ ఎంత అంది? ఒక 50 రోజులు, 50 డేస్ అని చెప్పి చెప్పింది అనుకుందాము. 50 రోజుల్లో 51వ రోజు నువ్వు నా దగ్గరికి రానన్నా నేను నీకు 100 రూపాయలు ఇస్తాను, ప్రస్తుతానికి నువ్వు 90 రూపాయలకి కొనుక్కుంటే సరిపోతుంది, 50 రోజుల తర్వాత నీకు ప్రాఫిట్ ఎంత అంటే 10 రూపాయలు అని చెప్పి చెప్పింది. మొత్తం ఓవరాల్గా 100 రూపాయలు నేను నీ చేతిలో పెడతాను అంది. కానీ నా దగ్గర 25 రోజుల తర్వాత నాకు డబ్బులు అవసరం వచ్చింది, డబ్బులు నీడ్ వచ్చింది. ఓకే, ఈ 25 రోజుల తర్వాత నా డబ్బులు నీడ్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను? ఏదైతే నా దగ్గర ఉన్న బాండ్ ఉందో అది నేను తీసుకుని వెళ్ళి సెకండరీ మార్కెట్లో పెడతాను.
బాబు ఏమంటామంటే సెకండరీ మార్కెట్లో వాళ్ళతో, బాబు ఇది 90 రూపాయలు వాల్యూ గల 100 రూపాయలు వాల్యూ గల బాండు, నేను 90 రూపాయలకే కొన్నాను, దీని ప్రాఫిట్ వచ్చేసి 10 రూపాయలు వస్తుంది, ఈ 10 రూపాయలు నాకు వద్దు, నాకు 5 రూపాయలు ఇవ్వు చాలు, ప్రస్తుతానికి సగం రోజులు నేను ఉంచుకున్నాను కాబట్టి నాకు 5 రూపాయలు ఇవ్వు, మిగతా 5 రూపాయలు నువ్వు తీసుకో, 95 రూపాయలకి ఈ బాండు కొంటావా అని చెప్పి అంటాం, రైట్. సో ఎవరైనా మార్కెట్లో సెకండరీ మార్కెట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, 95 రూపాయలకి ఈ బాండ్ కొనేస్తారు. సో నాకు ప్రాఫిట్ ఎంత, 5 రూపాయలు నాకు ప్రాఫిట్, 90 రూపాయలు కొన్నాను, 95 రూపాయలకి అమ్మాను, అంతే కదా, నాకు ఎంత ప్రాఫిట్, 5 రూపాయలు. సేమ్ సినారియోలో అతనికి ప్రాఫిట్ ఎంత, అతను ఏం చేస్తాడు, ఈ బాండ్ గవర్నమెంట్కి ఇంకొక 25 రోజుల తర్వాత 100 రూపాయలకి ఇచ్చేస్తాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, 100 రూపాయలు ఇస్తుంది కాబట్టి ఇతను 95 రూపాయలకి కొన్నాడు కాబట్టి, సో ఎక్స్చేంజ్లో అతనికి ఎంత వస్తుంది, 5 రూపాయలు అతనికి ప్రాఫిట్. ఏదైతే నా ప్రాఫిట్ 100 రూపాయలు 10 రూపాయలు రావాల్సిందో ఆ 10 రూపాయల్లో చెరో 5 రూపాయలు మేమిద్దరం పంచుకున్నాం అన్నట్టు. ఇది ప్రైమరీ మార్కెట్, ఇది సెకండరీ మార్కెట్, రైట్. ప్రైమరీ మార్కెట్ అంటే ప్రైమరీగా ఫస్ట్ టైం కొనేటప్పుడు, సెకండరీ మార్కెట్ అంటే ఎప్పుడైతే ఒక బాండు సేల్కి వచ్చిందో దాని తర్వాత మనం రెండోసారి దాన్ని కొంటే దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. జనరల్ లాంగ్వేజే మీరు అర్థం చేసుకోవచ్చు. హూ విల్ రెగ్యులేట్ దిస్ మార్కెట్, ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ప్రైమరీ మార్కెట్ ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. ఈ కుబేర్ అని చెప్పి ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది. ఈ కుబేర్లో ఈ బాండ్స్ అన్నీ లిస్టింగ్ జరుగుతాయి. అందులో మనకి డిఫరెంట్ నెగోసియేషన్ లింక్స్ ఉంటాయి. ఆ నెగోసియేషన్ లింక్స్లో మనం ఏదైతే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది, అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు ఈ కుబేర్లో, అందులో అకౌంట్ ఎలా ఆపరేట్ అవుతుంది, నెగోషియేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేస్తాము అనేది నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది లేండి మీకు. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ మార్కెట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. ఓకే, సెకండరీ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఈ సెబీ గురించి డీటెయిల్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ ఆ క్వశ్చన్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెబీ రెగ్యులేట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ని త్రూ ఎన్ఎస్సి బిఎస్సి అనే పదాలు మీరు వినుంటారు. ఎన్ఎస్సి బిఎస్సి మీరు చూస్తూ ఉంటారు కదా, స్టాక్ మార్కెట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ బాగా స్పీడ్లో ఉంది, బాగా లేచింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా అని ఈ స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేసేది సెబీ అన్నట్టు, రైట్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం మనం. రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ అలౌడ్ డైరెక్ట్లీ టు యాక్సెస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి ఇదంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి అలౌ చేశారు, స్టేట్మెంట్ ఇది, క్వశ్చన్ ఇది. సో దాని ప్రకారంగా స్టేట్మెంట్ ఏమంటారు, రీటైల్ ఇన్వెస్టర్స్ విల్ బి అలౌడ్ ఇన్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్. అవునా కదా, ప్రైమరీ మార్కెట్లో మనల్ని ఎలా చేశారు, సెకండరీ మార్కెట్లో అలౌ చేశారు. సో పాయింట్ నెంబర్ 1 కరెక్టే. ఇండివిజువల్స్ participate in the non-competitive auctioning process of government securities in primary market. ఏదైతే ఇండివిజువల్స్ ఉన్నారు కదా, అంటే మనం రీటైలర్స్ ఉన్నాం కదా, ఈ పాయింట్నే మళ్ళీ తిరిగి అంటున్నాడు, అంతే, ఏం లేదు. ఫస్ట్ది కూడా ఇంతే, ఫస్ట్ది కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడ సేల్ అవుతాయని తెలిస్తే ఫస్ట్ పాయింట్ అదే, సెకండ్ పాయింట్ అదే. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, ఇండివిజువల్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నాన్ కాంపిటేటివ్ ఆక్షనింగ్ ప్రాసెస్లో ఏదైతే ఆక్షనింగ్ జరుగుతుంది కదా, ఏదైతే మనకి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. 100 నా పాట 100 అంటాను, ఇంకోటి వచ్చేసి 101 రూపాయలకి బిడ్డింగ్ చేస్తాడు, ఇంకోడు 105 రూపాయలకి బిడ్డింగ్ చేస్తాడు, ఇలా బిడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఎలా నాన్ కాంపిటేటివ్, ఇప్పుడు నాన్ కాంపిటేటివ్ అనే పదం ఎందుకు వాడాడు ఇతను? నాన్ కాంపిటేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే, చూడండి, ఇప్పుడు నేను 100 రూపాయలకి బయ్యర్స్ తక్కువ ఉన్నారనుకుందాము, 100 రూపాయలు దాని ప్రైస్ అనుకుందాము. బయ్యర్స్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇద్దరే ఆటగాళ్ళు ఉన్నారు, ఇద్దరే బిడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మేమిద్దరం ఏమనుకుంటాము, అరే 100 రూపాయలు కదా, 101 రూపాయల దగ్గర పాట ఆపేద్దాము, బిడ్డింగ్ ఆపేద్దాము, ఎవరు లేరు కాబట్టి నీకో నాకో ఎవరికో ఒకరికి వచ్చేస్తుంది అని చెప్పి అంటాము, అవునా కదా. సో దానివల్ల ఏమవుతుంది, అది 105, 107 ఎక్కువ మంది ఉంటే ఎక్కువ బిడ్డింగ్ జరుగుతుంది, అంతే కదా. పాట ఎక్కువ పాడాలి అంటే చాలామంది ఉంటే పాట ఎక్కువ పాడవచ్చు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ పాట పాడబోతుంది. దానివల్ల కాంపిటీషన్ ఉండదు. ఎక్కువ ప్లేయర్స్ ఉంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, బిడ్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, బిడ్డింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ని రోజులు నాన్ కాంపిటేటివ్నెస్ ఉంది, ఇప్పటి నుంచి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోతుంది, రైట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పాయింట్ కూడా కరెక్టే. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ టు గవర్నమెంట్. ఈ పాయింట్ ఏమంటున్నాడు,
కాస్ట్ ఆఫ్ బారోయింగ్ గవర్నమెంట్కి తగ్గుతుందంట. ఎలా? ఇప్పుడు కాంపిటేటివ్నెస్ వచ్చింది అంటే ఈ ఏదైతే ఈ బిల్ ఉందో ఆర్ఎల్స్ ఈ బాండ్ ఉందో ఈ బాండ్కి వాల్యూ ఎక్కువ వెళ్తుంది కదా. ఇప్పుడు నా కారు ఉందండి, నా కార్ నేనేం చేశాను, 100 రూపాయల కార్ని నేను మార్కెట్లో పెట్టాను. తక్కువ మంది ఉన్నారనుకోండి, తక్కువ మంది బయ్యర్స్ ఉంటే 100 రూపాయల కారు 105 రూపాయలకే వెళ్తుంది. అవునా కదా? 100 కాకపోతే 1,00,000 అనుకోండి, 1,00,000 రూపాయలు కాదు 1,50,000కే వెళ్తుంది. అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, నువ్వు కాకపోతే ఇంకోడు, ఇంకోటి కాకపోతే ఇంకోడు, అలా అలా ఈ 1,00,000 రూపాయలు కాదు 2 లక్షలు కూడా వెళ్ళొచ్చు. అవునా కదా? సో దానికి ఏమవుతుంది, ఇప్పుడు నాకు బయట నేను నాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా, యాజ్ ఏ బయ్యర్ ఎక్స్క్యూజ్ మీ యాజ్ ఏ సెల్లర్గా నాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయా రావట్లేదా? రైట్. మామూలుగా అయితే 1,50,000కే నాకు వచ్చేసేది, 1,50,000కే నేను సేల్ చేయాల్సి వచ్చేది తక్కువ మంది ఉండటం వల్ల. కానీ ఇప్పుడు నాకు ఇంకొక 50,000 ఎక్కువ వస్తున్నాయి. సో నాకు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గుతుందా తగ్గట్లేదా అది చూసుకోండి. గవర్నమెంట్ లెక్కలో కూడా అంతే. గవర్నమెంట్ లెక్కలో తను రిలీజ్ చేసే బాండుకి ఎక్కువ వాల్యూ వస్తూ ఉందంటే గవర్నమెంట్ ఖజానాలో కూడా ఎక్కువ డబ్బులు గవర్నమెంట్కి వస్తున్నాయి. సో ఎక్కువ డబ్బులు బాండ్లోనే వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ బయట అప్పు చేయవసరం లేదు, ఇంకా వేరే అప్పులు చేయవసరం లేదు, బాండ్లోనే తనకి డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నట్టు. రైట్. సో ఇందులో ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ 1, 2, 3 3 కరెక్టే, ఆల్ ఆఫ్ ద అబోవ్ దీని ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 ఏమవుతున్నాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. మళ్ళీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి వచ్చింది, చూద్దాం ఇందులో ఏమన్నాడు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ స్టేట్మెంట్ చూద్దాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ త్రూ ఆక్షన్స్. అవును కదా, ఆక్షన్సే కదా, ఇందాక చూసాం కదా. కండక్టెడ్ ఆన్ ఈ కుబేరా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ కుబేర్లోనే ఆక్షన్స్ జరుగుతాయి అని చెప్పి. ఎక్కడ? ప్రైమరీ మార్కెట్. ఇది ప్రైమరీ. సెకండరీ మార్కెట్ అయితే చెప్పాను కదా, ఎన్ఎస్సి బిఎస్సి ఏవైతే ఉన్నాయో అక్కడ స్టాక్స్ వస్తాయి. ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో అయితే ఈ కుబేర్లో వస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ అంట. ఇది చూసుకోండి, ఇష్యూడ్ అంటే అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అప్పుడే ఇష్యూ అయింది. ఏమంటున్నాడు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ఇష్యూడ్ త్రూ ఆక్షన్స్ కండక్టెడ్ ఆన్ ఈ కుబేరా విచ్ ఈస్ ద కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే ఆపరేషన్స్ చేసుకోవాలో ఈ కుబేర్ నుంచి ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సో ఈ పాయింట్ కరెక్టే. నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ ఈజ్ ద సెకండరీ మార్కెట్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది చూద్దాం. దీన్ని ఏమంటామంటే NDSOM అంటాము, నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్. సో దీని గురించి ఒకసారి చూద్దాము, చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇందులో ఈ క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆల్రెడీ చూసాము, ఈ కుబేర గురించి ఆల్రెడీ చూసాము, నెగోషియేట్ డీలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వాట్ ఈజ్ ఈక్విబేరా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈజ్ నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు నా దగ్గర ఒక బాండ్ ఉందండి, నేను 100 రూపాయలు కొన్నాను. నేను అది గవర్నమెంట్ ఏమందంటే నాకు నీ దగ్గర 90 రోజులు ఉంచుకో, ఈ బాండ్ 90 రోజులు ఉంచుకుంటే నేను నీకు 150 రూపాయలు ఇస్తాను. నేను ఇది 100 రూపాయలు కొన్నాను, ఇది వచ్చేసి 10 years, 150 రూపాయలు నేను మీకు సెల్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ నాకు ఇచ్చేస్తే నేను నీకు 50 రూపాయలు ప్రాఫిట్. ఎంత ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 50 రూపాయలు అంట. 50 రూపాయలు గవర్నమెంట్ నాకు ప్రాఫిట్ కింద ఇస్తుంది. 100 రూపాయలు కొన్నాను, 50 రూపాయలు ప్రాఫిట్, 150 రూపాయలకి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పింది. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు 90 రోజులు నేను వెయిట్ చేయలేకపోయాను. 45 రోజులకు గాను నా దగ్గర నాకు డబ్బులు అవసరమైనవి, 45 daysకి అవసరమైనవి. 90 రోజులకు వెయిట్ చేయలేకపోయాను నేను. సో 45 daysకి నేనేం చేస్తానంటే ఏదైతే నా దగ్గర బాండ్ ఉందో అది నేను NSE ఆర్ BSEలో వెళ్ళి, అయ్యా నా దగ్గర బాండ్ ఉంది, దీని వాల్యూ 150 రూపాయలు, నేను 100 రూపాయలకే కొన్నాను, సగం రోజులు నా దగ్గర ఉంచుకున్నాను కాబట్టి నాకు సగం ప్రాఫిట్ అంటే 25 రూపాయలు ఇవ్వండి. రైట్, 50 రూపాయలు రావాల్సింది, 25 రూపాయలు ఇవ్వండి, 125 రూపాయలకి నేను అమ్మడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి నేను ఒక ఆర్డర్ ఒకటి వేస్తాను అన్నట్టు. నా కంప్యూటర్లో ఈ ఏదైతే సెకండరీ మార్కెట్ NSE BSE ఉందో అందులో నేను వెళ్ళి ఆర్డర్ వేస్తాను 125 రూపాయలకి. మళ్ళీ చెప్పనా, నేను 100 రూపాయలకి కొన్నాను, 150 రూపాయలు గవర్నమెంట్ నాకు ఇస్తా అన్నది. నేను ఎన్ని రోజులు ఆగాలి అంటే 90 రోజులు ఆగాలి, అప్పుడు గవర్నమెంట్ నాకు 150 రోజులు వస్తుంది. కానీ నేను సగం రోజులే ఉంచుకోగలిగాను. దాని తర్వాత నేను అమ్మేద్దాం అనుకున్నాను. సెకండరీ మార్కెట్లో నేను వెళ్ళి, బాబు 100 రూపాయలకి కొన్నాను, 150 రూపాయలు వస్తుంది, ఇంకో 45 రోజులు ఆగుంటే నేను
కానీ నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి సగం రోజులు నా దగ్గర ఉంచుకున్నాను కాబట్టి 125 రూపాయలు నేను పంచడానికి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఎవరైనా కొంటారా అని చెప్పి అన్నారు. సో నేనేం చేశాను, మార్కెట్లో ఒక ఎక్స్పర్సన్ ఏం చేశాడు, సెకండరీ మార్కెట్లోకి వచ్చి ఏమైనా కొత్త బాండ్స్ ఏమైనా ఇష్యూ అయినాయో చూద్దామా కొనుక్కుందామా అని చూశాడు. కొత్త బాండ్స్ గవర్నమెంట్ ఏమీ రిలీజ్ చేయట్లేదు. సో పాతవన్నా కొందాంలే అని చెప్పి వెళ్ళాడు. మార్కెట్లో ఒకతను ఏం చేశానంటే 125 రూపాయలకి ఒక నాలాంటి ఎవడో ఒకడు 125 రూపాయలకి ఒక బాండు మార్కెట్లో ఆర్డర్ వేసి ఉన్నాడు. నేనేమన్నాను, నాకు 125 కాదు కానీ 122 రూపాయలు ఇస్తాను అని చెప్పి అతను ఆర్డర్ వేశాడు. అతను నెగోషియేట్ బేరాలు ఆడుతున్నాడు నాతో. 122 రూపాయలకి ఇస్తావా ఇవా అని చెప్పి అడిగాడు. నేను ఇవ్వను అన్నాను. ఆర్డర్ వేశాను కదా, నేను 125కి ఆర్డర్ వేశాను. వై పర్సన్ వచ్చి ఏమన్నాడు, 124 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను కాదు అన్నాను. ఇంకో జెడ్ పర్సన్ వచ్చి ఏమన్నాడు, 125 రూపాయలకి నేను ఇస్తాను ఓకేనా అన్నాడు. ఎస్ ఓకే, నేను 125, అతను 125. అతను కొనడానికి రెడీగా ఉన్నాడు, నేను అమ్మడానికి రెడీగా ఉన్నాను. మా ఇద్దరు ఆర్డర్ మ్యాచ్ అయిపోయింది. ఆర్డర్ మ్యాచ్ అయిపోతే ఏమవుతుంది, ఆర్డర్ ఇద్దరిది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది సార్ అంటే, ఇది ఒక పోర్టల్ ఉంది, NDSOM. ఆల్రెడీ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇమేజ్ కూడా ఇచ్చాను. NDSOM అనే ప్లాట్ఫామ్లో ఈ బిడ్డింగ్లు ఇవన్నీ ఆర్డర్స్ పెట్టడాలు, డేట్లు, టైంలు సహా మొత్తం క్లియర్గా ఉంటుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు. రైట్, ఈ NDSOM పేర్లోనే ఉంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆ పేర్లోనే ఉంది. నెగోషియేటెడ్ అంటే బేరాలు ఆడుకుంటూ ఉంటాం. 120, 130 ఇవన్నీ చూసారు కదా, కూరగాయల బేరాలు అన్నట్టు. డీలింగ్ సిస్టమ్, ఆర్డర్ మ్యాచింగ్, NDSOM. ఆర్డర్ మ్యాచ్ అయిందా, ఎగ్జిక్యూట్ అయింది, దట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా NDSOM అంటే. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. NDSOM ఎక్కడ ఉంటుంది, సెకండరీ మార్కెట్లో ఉంటుంది. రైట్, ఇది రైటే, ఆల్రెడీ ఇది చెప్పాను కదా, ఈక్వేర్లో ప్రైమరీ మార్కెట్ అన్నట్టు. సో దీని ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, అయితే ఈ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ దీని గురించి స్టేట్మెంట్, ఇట్ కెన్ బి యూజ్డ్ అండర్ SLR బై బ్యాంక్స్ అని చెప్పి అంటాడు. SLR కొత్త పదం వచ్చేసింది, చూద్దాం దీని గురించి. ఇట్ ఈజ్ ఏ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు. ట్రేడబుల్ అంటే ఏంటి, ఈ పాయింట్ నేను మీకు చెప్పడం ఇందాక మర్చిపోయాను. ట్రేడబుల్ అంటే ఏంటంటే, నేను కొన్నాను అమ్ముతున్నాను కదా, మళ్ళీ కొంటాం అమ్మటం జరుగుతుంది కదా. కొంటాను, ప్రైమరీ మార్కెట్లో కొంటాను, సెకండరీ మార్కెట్లో అమ్ముతాను, మళ్ళీ ప్రైమరీ మార్కెట్లో వెళ్ళి కొంటాను, సెకండరీ మార్కెట్లో మళ్ళీ అమ్ముతాను. ఈ సెకండరీ మార్కెట్లో కొన్నాడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అమ్ముతాడు, వీడు ఇంకోసారి, ఇలా ట్రేడ్ జరుగుతుంది. ఇలా ఒక బిజినెస్ ట్రేడ్ జరుగుతుంది కదా ఆ బాండ్స్తో. సో ఎవరు ఎన్నిసార్లైనా కొనొచ్చు, ఎన్నిసార్లైనా అమ్మొచ్చు. ఈ బాండ్స్ అన్నీ అలాంటివే, ఏ బాండ్ వచ్చినా ఇవన్నీ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్సే. ఓకే, సో ఈ పాయింట్ రైటే. RBI మేనేజెస్ ద పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్స్. ఏదైతే పబ్లిక్ ఏదైతే ఉందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, ఏదైతే స్టేట్స్ ఒక అప్పులు ఉంటాయి కదా ఆ అప్పులు మేనేజ్ చేస్తుంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఎస్, నిజమే కదా. మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మన ఇండియాలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఉంది. అదే మీరు అమెరికాలో కానీ వేరే స్టేట్స్లో చూసుకుంటే మీకు ఇలా డిఫరెంట్ బ్యాంక్స్, ఒక్క బ్యాంకే ఉండదు. డిఫరెంట్ ఏ స్టేట్కి వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. కానీ మనకి మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ ఒకటే బ్యాంకు. అదే అన్ని స్టేట్స్కి సంబంధించి పబ్లిక్ డెట్ హ్యాండిల్ చేస్తుంది. ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్, మనం ఊహించి కూడా ఆన్సర్ చేసేవచ్చు. ఓకే, ఈ 2 పాయింట్స్ కరెక్టే, 2 and 3 కరెక్టే. సో మనం చూసుకున్న 2 and 3 లేదు, 2 and 3 లేదు, 2 and 3 లేదు. సో ఆన్సర్ దీన్ని ఆల్ ఆఫ్ ద అబవే ఉంటుంది. కానీ ఒకసారి మనం SLR గురించి కూడా చూసుకుందాము. SLR అంటే ఏంటి, మనం 100% ఆన్సర్ ఇవ్వడానికి రెడీ చేద్దాము. అసలు SLR అంటే ఏంటి, ఇందులో ఏముంది, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి ఒక రకమైన బాండ్సే. స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే ఈ బాండ్స్ వాడుకుంటుంది. సో దీని గురించి ఒకసారి చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ చూసాం ఆల్రెడీ, SLR గురించి చూద్దాము. ట్రేడబుల్ నేను చెప్పాను కదా, ట్రేడ్ చేయడం, ఏదైతే ట్రేడ్ జరుగుతుందో దాన్ని ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. రైట్, ఒకసారి చూద్దాం SLR అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ SLR? ఇప్పుడు ఒక బ్యాంక్ పని ఏంటండి, ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, నేను ఏదైతే ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేశాను అనుకోండి, నేను వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేశాను బ్యాంకులో. బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ 1000 రూపాయలు బ్యాంకు తన ఖాతాలో ఉంచుకొని, ఎవరైతే లోన్ నీడ్ ఉంటుంది కదా, చాలామందికి లోన్స్ అయితే నీడ్ ఉంటాయి. సో ఎవరైతే లోన్స్ కావాలో వాళ్ళకి ఈ 1000 రూపాయలు ఇచ్చేస్తుంది. దీని మీద
బ్యాంక్ ఏం చేస్తుందంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఒక 10% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది అనుకుందాం. బ్యాంక్ నాకు తిరిగి ఏం చేస్తుందంటే ఈ 10%లో ఏదైతే బ్యాంక్ తన హ్యాండ్లింగ్ ఛార్జెస్, తన స్టాఫ్కి డబ్బులు ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, అలా ఈ మొత్తం ఒక 5% తను ఉంచుకొని ఒక 5% నాకైతే ఇస్తుంది. ఒక 5% నాకు, ఒక 5% బ్యాంకుకి. అర్థమైంది కదా? అదే కదా బ్యాంకు పనిచేసేది, మినిమం బేసిక్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఈ లోన్లు ఎవరైతే తీసుకున్నారో ఆ లోన్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా విజయమాల్యా లాంటి వాళ్ళు ఎక్కువ అయ్యారనుకోండి. మనం చూస్తూ ఉంటాం కదా, విజయమాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అమౌంట్ లోన్స్ తీసేసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. సో ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది, బ్యాంక్ ఏం చేయాలి, సడన్గా ఈ మాట బయట తెలిసిందనుకోండి డిపాజిటర్స్ అందరికీ, డిపాజిటర్స్ ఏం చేస్తారు, నా డబ్బులు ఇవ్వు అని చెప్పి బ్యాంక్ దగ్గరికి వచ్చి అందరు నుంచి ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది, ప్యానిక్ సిచ్యువేషన్ ఒకటి వచ్చేస్తుంది. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో బ్యాంక్ ఏం చేయాలా, ముందైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందు అప్పుల వాళ్ళందరూ వచ్చి నుంచున్నారు అనుకుందాం. మీరేం చేస్తారు, అప్పుల వాళ్ళకి, బాబు నేను నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నాను కదా, నా దగ్గర ప్రస్తుతం 1,00,000 లేవులే కానీ ఒక 1,000 రూపాయలు ఉన్నాయి, లేదా ఒక 10,000 ఉన్నాయి, తీసుకొని వెళ్ళిపో, నీ 90,000 కొద్దిగా నాకు టైం ఇస్తాను అంటాను. అప్పుల వాళ్ళు కూడా ఏమంటారంటే సరే ఒక 10,000 అని ఇచ్చాడు కదా, చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ 10 days ఆగిన తర్వాత మళ్ళీ వద్దాము, అతనికి టైం ఇచ్చి చూద్దాం అని చెప్పి అనుకుంటారు. రైట్? సో ఇదేంటి, ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి కొద్దిగా బయటపడుతుంది. ఎప్పుడు బయటపడుతుంది, మీ దగ్గర ఈ 10,000 బఫర్లో ఉంటే అమౌంట్. కానీ బ్యాంక్ ఏం చేస్తుంది, వచ్చిన 1,000 రూపాయలు వచ్చినట్టు లేదా వచ్చిన కోట్లు వచ్చినట్టు లోన్లు ఇచ్చేసుకుంటూ పోతే కష్టం అవుతుంది. ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో బ్యాంకు దగ్గర ఎంతో కొంత అమౌంట్, సమ్ X% Y% అమౌంట్ తన దగ్గర ఉంచుకుంటే మంచిది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏంటి ఆ రూల్స్ అంటే, ఏదైతే డిపాజిటర్స్ డబ్బులు ఇస్తున్నాడో, డిపాజిటర్ ఏదైతే డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ అతను వచ్చి ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అనుకుందాం. 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు పై చార్ట్ కూడా ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్లో చూడండి క్లియర్గా, ఒక 10,000 ఒక అతను డిపాజిట్ చేశాడు అనుకుందాం. ఈ 10,000 డిపాజిట్ చేస్తే అందులో 7,200 మాత్రమే లోన్ ఇవ్వు, మిగతా 2,800 మిగతా 2,800 బఫర్ కింద నీ దగ్గరే ఉంచు, బ్యాంక్ దగ్గరే ఉంచాలి. ఈ 2,800తో బ్యాంక్ ఏం చేయాలి అంటే ఏం చేయకూడదు, పెట్టుకోవాలంతే. ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే దాన్ని వాడుకో. దాన్ని సడన్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే, ఎవరైనా ఎన్పిఏలు ఎక్కువైపోయినాయి, ఎవరైనా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అంటే అలాంటి టైంలో డిపాజిటర్స్ ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు వాడాల్సిన 2,800 ఇవి. దీన్ని మీరేం చేయకండి, 7,200 మాత్రమే లోన్లు ఇవ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అయితే బ్యాంకులు ఏమన్నాయంటే, అంతంత డబ్బులు మనం రిజర్వ్లో పెట్టేసుకుంటే 2,800 రూపాయలు ఈ రిజర్వ్లో పెట్టేసుకుంటే మాకు ఈ 7,200 మీదే నేను లోన్కి ఇచ్చానంటే నాకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. డబ్బులు తగ్గినాయి కదా, ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కదా. కానీ యాజ్ ఏ డిపాజిటర్ నేనైతే 1,000 రూపాయలు డిపాజిట్ చేశాను, నాకైతే బ్యాంకు ఈ 5% నాకు ఇవ్వాల్సిందే 1,000 రూపాయల మీద. ఈ బ్యాంకుకి వచ్చే మార్జిన్ తగ్గిపోతుంది ఇప్పుడు. సో అప్పుడు ఏమందంటే గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమందంటే, ఈ 2,800ని 2 ముక్కలు చేయండి. ఏదైతే బఫర్ అమౌంట్ ఉంది కదా, ఈ వాల్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్న వాల్యూసే. ఏదైతే ఈ బఫర్ అమౌంట్ కదా, సేఫ్ సైడ్కి పార్క్ చేసిన అమౌంట్ కదా, ఈ సేఫ్ సైడ్కి పెట్టిన ఈ 2,800 మీరు 2 ముక్కలు చేసి ఒకటి మాత్రం CRR అని చెప్పి పేరు ఇవ్వండి, నామకరణం చేసింది. ఇంకోటి SLR అని చెప్పి ఇంకో నామకరణం చేసి 2 ముక్కలు చేసి, ఈ CRR అనేది ఒక 4% అనుకుందాం. డిపాజిట్ చేసిన దాంట్లో 4% అంటే ఒక 100 రూపాయలు డిపాజిట్ చేస్తే అందులో 4% అంటే 4 రూపాయలు. ఈ 4 రూపాయలు మా దగ్గర తీసుకొని వచ్చి డిపాజిట్ పెట్టండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. బ్యాంక్ ఏం చేయాలి, ఒక డిపాజిటర్గా నేను 100 రూపాయలు డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఏం చేయాలి, నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు డిపాజిట్ చేశాను, బ్యాంక్ ఏం చేయాలంటే ఒక 4% CRR అనే పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించేయాలి. ట్రక్లో డబ్బులు వేసేసి ఒక 4% అంటే ఈ 4 రూపాయలు ట్రక్లో వేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించేయాలి. ఈ డబ్బుల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఇవ్వదు, ఏముండదు, జస్ట్ అకౌంట్లో దాచిపెట్టి ఉంచుతుంది. ఇంకొక 18% నువ్వు లోన్లు ఇవ్వడానికి కుదరదు. బ్యాంకుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంది లోన్లు ఇవ్వకు, ఇప్పుడు కూడా ఈ 2,800 లోన్లు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు 7,200 లోన్లు ఇవ్వాలి. కానీ నేనేమంటున్నానంటే మీకు
ఈ ఏదైతే ఈ 18% ఉందో ఈ 18% మీద నువ్వేం చేయగలవు అంటే ఈ డబ్బులతో గవర్నమెంట్ బాండ్లు కొనుక్కో, లేదా గోల్డ్ కొనుక్కో. అది ఇది కాదంటావా, డబ్బులు లేదా డబ్బు కానీ నీ దగ్గరే అట్టిపెట్టు. లోన్లు అయితే ఇవ్వడానికి లేదు. అర్థమైందా? ఈ బఫర్ అమౌంట్ బఫర్లానే ఉంచాలి, దీన్ని నువ్వు కదిలియడానికి లేదు. కావాలంటే ఒక 4% నాకు ఇవ్వు, మిగతా 18% గవర్నమెంట్ బాండ్లు కానీ కార్పొరేట్ బాండ్లు కానీ నీకు ఇష్టం వచ్చిన బాండ్లు. మనకి స్టాట్యూచరీ అని చెప్పి స్టాట్యూచరీ అసెట్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో. గవర్నమెంట్ బాండ్లు కానీ కార్పొరేట్ బాండ్లు కానీ ఏదో దాంట్లో ఇన్వెస్ట్ అయితే చేయాల్సిందే నువ్వు. లేదా గోల్డ్లో అన్నా ఇన్వెస్ట్ చేయి, లేదా క్యాష్లో అన్నా ఇన్వెస్ట్ చేయి అని చెప్పి గవర్నమెంట్ అంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది అన్నట్టు, రైట్? దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఈ బాండ్ల మీద మనకి ఇంట్రెస్ట్ ఎంతో కొంత ఏదో ఒకటి వస్తుంది కదా. గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తుంది కదా, ఇంట్రెస్ట్ అన్నా ఇస్తుంది, ఫేస్ వాల్యూ మీద డబ్బులన్నా ఇస్తుంది, డిస్కౌంట్ అన్నా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా ఈ బాండ్లు కొనడం వల్ల. గోల్డ్ కొనడం వల్ల గోల్డ్ రేట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. డబ్బులు అలానే పెట్టుకోవడం బదులు ఇలా గోల్డ్ కొనటము, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనటం మంచిది కదా. అది అర్థమైందా? సో ఇందాక మనం చెప్పిన క్వశ్చన్ ఏమన్నారు? ఇందాక క్వశ్చన్ ఏంటి? ఇట్ కెన్ బి యూజ్డ్ అండర్ ఎస్ఎల్ఆర్ బై బ్యాంక్. అవును కదా, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నావో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇది కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ కదా ఎస్ఎల్ఆర్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ కదా. సో ఈ ఎస్ఎల్ఆర్లో వచ్చిన డబ్బులు వాడుకొని స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ బాండ్స్ కొనొచ్చా లేదా అనేది ప్రశ్న. అవును, కొనవచ్చు. ఏ బాండ్ అయినా కొనవచ్చు, ఇది ఒకటే అని కాదు. ఎస్ఎల్ఆర్ వాడుకొని మనం ఏ బాండ్ అయినా, కార్పొరేట్ బాండ్ కానీ లేదా డేటెడ్ సెక్యూరిటీ కానీ, ఇలా రకరకాలైన బాండ్స్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ స్లైడ్లో చెప్పాను కదా, అన్ని బాండ్లు కొనవచ్చు ఈ ఎస్ఎల్ఆర్ కోటాలో ఉన్న డబ్బులు తీసి, రైట్? అర్థమైంది కదా. సో ఇందులో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈ ప్రశ్నలో మనకి ఆన్సర్ వస్తుంది. అయితే ఈ ఎస్ఎల్ఆర్కి సంబంధించి ఇంకొద్దిగా ఒక 2 పాయింట్లు చూద్దాము. ఈ ఎస్ఎల్ఆర్ ఎక్కడ పెడతారు? ఈ ఎస్ఎల్ఆర్ అనేది ఎక్కడ పెడతారు? సిఆర్ఆర్ అనేది ఎక్కడ పెడతారు? క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే క్యాష్ని రిజర్వ్ చేసి పెట్టాలి. క్యాష్ని మాత్రమే రిజర్వ్ చేయాలి, ఏం కొనడానికి లేదు. ఎక్కడ రిజర్వ్ చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ చేయాలి. ఏంటి మ్యాండేట్ ఏంటి? ఎవరు చెబుతున్నారు ఇది పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా రూలా ఇదేమన్నా? అవును, రూలే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఇది రూల్, ఇది శాసనం అన్నట్టు. ఇది దాటితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల మీద బాగా ఫైన్లు వేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం 1934 ప్రకారం ఈ క్యాష్ని రిజర్వ్ చేయాలి. ప్రస్తుతం ఎంత ఉంది అంటే 4 నుంచి 4.5% వ్యారీ అవుతూ ఉంటుంది, రైట్? ఎక్కడ పెడతారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే పెడతాము. ఓకే, ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. లిక్విడిటీ అంటే ఈ పాయింట్లోనే ఉంది. లిక్విడిటీ అంటే తొందరగా లిక్విడిటీ అయ్యేది, తొందరగా మనం అమ్మి క్యాష్ని ఏదైతే మన దగ్గర ఉన్న ఎసెట్ని, గవర్నమెంట్ బాండ్ అనుకో, గోల్డ్ అనుకో, ఏదైనా అనుకోండి, దాన్ని తొందరగా లిక్విడ్గా మార్చుకోగలం. మనం దీన్ని క్యాష్ రూపంలో మార్చుకోగలం. దీన్ని ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, గోల్డ్ ఉంది మీ దగ్గర, ఎస్ఎల్ఆర్ డబ్బులతో గోల్డ్ కొన్నారు, ఏదైనా ప్రాబ్లం అయింది, ప్యానిక్ సిచ్యువేషన్ అయింది, మీరు సడన్గా ఏం చేస్తారు? ఈ ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని అమ్మేసి క్యాష్ కింద మార్చేస్తారు, తొందరగా లిక్విడ్ అయిపోతుంది. దీని మీనింగ్ అది. సో ఇది దేని ప్రకారం మ్యాండేట్ అంటే బ్యాంకింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఇది మ్యాండేటరీ. ఇది ఎక్కడ పెడతారు? ఈ డబ్బులు ఎక్కడ పెడతారు? గోల్డ్ కొన్నాము, ఎస్ఎల్ఆర్ డబ్బులతో గోల్డ్ కొన్నాను, ఎక్కడ పెడతాను నేను తీసుకొని ఇలా గోల్డ్? బ్యాంకు దగ్గరే పెట్టుకుంటాం. బాండ్ కొన్నాము, బ్యాంకు దగ్గరే పెట్టుకుంటాం. లేదా ఉత్త క్యాషే, ఏం చేయలేదండి, నేను 3 రకాలుగా పెట్టుకోవచ్చు ఎస్ఎల్ఆర్ డబ్బులు అన్నారు, మీరు బాండ్లన్నా కొనుక్కోండి అన్నారు, లేదంటే గోల్డ్ అన్నా కొనుక్కోమన్నారు, లేదంటే డబ్బులన్నా క్యాష్ గానా అట్టి పెట్టుకోమన్నారు. ఏం చేయలేదు, నేను క్యాష్ రూపేనా పెట్టుకున్నాను, ఈ క్యాష్ అన్నా మీకు పంపించమంటారా, రిజర్వ్ బ్యాంక్కి పంపించమంటారా అంటే అవసరం లేదు, మీ దగ్గరే ఎస్ఎల్ఆర్తో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి మీ దగ్గరే అట్టి పెట్టుకోండి. గోల్డ్ అయినా మీ దగ్గర పెట్టుకోండి, బాండ్ అయినా మీ దగ్గర పెట్టుకోండి, క్యాష్ అయినా మీ దగ్గరే పెట్టుకోండి. కానీ అది మేము ఎప్పుడు చెక్ చేసినా మీ దగ్గరే, అక్కడ మీ అకౌంట్లో కానీ అక్కడ కనిపిస్తూ ఉండాలి. ఇవి తీసుకుని వెళ్ళి మీరు లోన్ రూపేనా ఇచ్చాను అన్నారా, మళ్ళీ మీకు ఫైన్ పడిందే అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ రూల్స్ అవుతుంది. ఓకే, వేర్ ఇట్ ఈస్ పార్క్డ్ అంటే ఎక్కడ తీసుకొని వెళ్ళి పెడతారు? సిఆర్ఆర్ ఎక్కడ పెడతారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు.
ఎస్ఎల్ఆర్ ఎక్కడ పెడతారు? బ్యాంక్ తన దగ్గరే పెట్టుకుంటుంది, బ్యాంక్ ఇట్ సెల్ఫ్. ఓకే, వాట్ మోడ్స్ కెన్ బి పార్క్డ్ అన్నాను కదా నేను ఇందాక. ఏ మోడ్స్లో అంటే సిఆర్ఆర్ ఓన్లీ క్యాష్, పదంలోనే ఉంది ఓన్లీ క్యాష్ అన్నట్టు, ఓన్లీ క్యాష్లో పెట్టాలి. వాట్ మోడ్? సిఆర్ఆర్ కెన్ బి పార్క్డ్ ఇన్ క్యాష్ మోడ్. ఎస్ఎల్ఆర్ కెన్ బి పార్క్డ్ ఇన్ 3 modes. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, బాండ్ రూపేనా, గోల్డ్ రూపేనా, క్యాష్ రూపేనా, మీ ఇష్టం. ఓకే, విచ్ యాక్ట్ మ్యాండేట్స్? యాక్ట్ చెప్పాను కదా, ఇది సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఎస్ఎల్ఆర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎస్ఎల్ఆర్ చెప్పాను కదా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్తో మ్యాండేట్ అవుతుంది. హౌ మచ్ ఎస్ఎల్ఆర్, హౌ మచ్ సిఆర్ఆర్ నౌ? ప్రస్తుతం ఎంత ఉంది? ప్రస్తుతం ఒక ఎస్ఎల్ఆర్ ఒక 18% ఉంది, సిఆర్ఆర్ 4.5% ఉంది. నేను జమ చేసిన 100 రూపాయల్లో 18 రూపాయలు ఎస్ఎల్ఆర్ కింద బ్యాంకు పక్కకు తీయాలి. 4.5% అంటే 4.5 రూపాయలు సిఆర్ఆర్ ప్రకారం పక్కకు తీయాల్సిందే. ఎంత నుంచి ఎంత పెంచుకుంటూ వెళ్ళొచ్చు? సిఆర్ఆర్ వచ్చేసి 0 నుంచి 13% వరకు ఎంతైనా పెంచవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇష్టం వచ్చినట్టు ఎంతైనా పెంచవచ్చు, 13% వరకు పెంచవచ్చు. ఎస్ఎల్ఆర్ ఎంతవరకు పెంచవచ్చు అంటే 40% వరకు పెంచవచ్చు. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు పెంచవచ్చు ఎస్ఎల్ఆర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40% వరకు పెంచవచ్చు. అంటే నేను డిపాజిట్ చేసిన 100 రూపాయల్లో 40 రూపాయల వరకు ఎస్ఎల్ఆర్ కింద పక్కకు పెట్టాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ పాస్ చేయవచ్చు. ఓకే, చూసాం కదా క్వశ్చన్, ఆన్సర్ చెప్పాను కదా, ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆన్సరు. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్యాష్ మేనేజ్మెంట్ బిల్ గురించి క్వశ్చన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా క్యాష్ మేనేజ్మెంట్ బిల్ గురించి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఇది గుర్తుపెట్టుకోండి. ట్రూ ఎప్పుడైనా మన క్వశ్చన్లో ట్రూ అడుగుతున్నాడా ఫాల్స్ అడుగుతున్నాడా ఫస్ట్ వెళ్ళంలోనే దాన్ని హైలైట్ చేసేయండి. ట్రూ అడుగుతున్నాడా ఫాల్స్ అడుగుతున్నాడా, లేదంటే ట్రూని బదులు ఫాల్స్ పెడతాం, ఫాల్స్ బదులు ట్రూ పెట్టేస్తాం. జాగ్రత్త. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? క్యాష్ మేనేజ్మెంట్ బిల్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నాట్ బై ద స్టేట్ గవర్నమెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ సెంట్రల్ గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు. ఎందుకు ఇష్యూ చేయలేదు? ఎందుకంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అంటే ఏంటి? వ్యవధి ఎంత దానికి? 91 రోజుల లోపలే. 91 రోజుల లోపలే ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్ చేస్తాం కాబట్టి షార్ట్ టర్మ్ తొందరగా డబ్బులు వస్తాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? ఇష్టం వచ్చినట్టు క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ వచ్చేస్తాయి, ఒక లెక్క పక్కా ఉండదు. అందుకని వాళ్ళకి భయం ఏం ఉండదని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఆ ఆప్షన్ ఇవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. సో ఇది కరెక్టే. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ టెంపరీ మిస్ మ్యాచెస్ ఇన్ ద క్యాష్ ఫ్లో ఆఫ్ గవర్నమెంట్. అవును నిజమే, క్యాష్ మేనేజ్ చేయడానికి కదా టెంపరీ మిస్ మ్యాచ్. టెంపరీగా 90 రోజుల లోపల 91 రోజుల లోపల మనకి ఏమన్నా టెంపరీగా ఏమైనా అవసరాలు వచ్చినాయి, ఏమైనా డబ్బులు సరిపడలేదు, ఏదైనా గవర్నమెంట్ పథకం వదలాలా, లేదంటే శాలరీలు ఇవ్వాలా, లేదంటే పెన్షన్లు ఇవ్వాలా, టెంపరీగా క్యాష్ మేనేజ్ చేయాలా. మిస్ మ్యాచ్ వచ్చింది, క్యాష్ ఫ్లోలో మిస్ మ్యాచ్ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు వచ్చేస్తాయి, ట్యాక్స్ రూపేనో ఏదో రూపేనా గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు తెచ్చేస్తుంది. సో ఈ టెంపరీ టైం కోసం అని చెప్పి ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్ వదులుతారు అని చెప్పి అంటున్నారు క్వశ్చన్లో. ఎస్, అవును కరెక్టే. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రైట్. క్యాష్ మేనేజ్మెంట్ బిల్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ మీకు డిఫరెన్స్ కావాలంటే ఒకసారి చూసుకోండి. క్యాష్ మేనేజ్మెంట్ బిల్ షార్ట్ టర్మ్, ట్రెజరీ బిల్స్ లాంగ్ టర్మ్. అవును కదా, 91 days, 182 days, 364 days నేను మీకు చెప్పాను కదా. ఇది మన ఇష్టం, అప్ టు 91 ఎన్ని రోజులైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇష్యూయన్స్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిఎంబీస్ని ఎప్పుడు ఇష్యూ చేస్తుంది? వాళ్ళ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ తన ఇష్టం వచ్చినట్టు ఇష్యూ చేసుకోవచ్చు. రేపు పొద్దున కావాలంటే ఇంకో గంటలో కావాలన్నా ఇష్యూ చేసుకోవచ్చు. కానీ ట్రెజరీ బిల్స్ అలా కాదు, ఎలా పడితే అలా ఇష్యూ చేయలేదు. ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ ఈ సంవత్సరంలో నేను ఎప్పుడెప్పుడు ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తాను అనేది ఒక లిస్ట్ ఉంటుంది, ఒక డేట్స్ ఉంటాయి. పర్టికులర్గా మనకు క్యాలెండర్ ఉంటుంది కదా, జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా, రావట్లేదు లేని జాబ్ క్యాలెండర్లు, అయితే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా పర్టికులర్ డేట్స్ లాగా, అలానే ట్రెజరీ బిల్స్ అలానే ఇష్యూ అవుతాయి. రైట్. ఇన్వెస్టర్ ఎవరెవరు చేయవచ్చు అంటే అందరూ చేయొచ్చు, అన్నిట్లో రీటైల్ ఇన్స్టిట్యూషన్లు, ఇందులో కూడా రీటైల్స్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ చేయొచ్చు. అందులో కూడా 2021 ముందు కథ వేరేలా ఉండేది, ఇప్పుడు ఎవరైనా దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో గురించి. ఇట్ ఈస్ మెయింటైన్డ్ యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్. ఏ యాక్ట్ ప్రకారం ఇది మెయింటైన్ చేయబడుతుంది అంటున్నారు? నేను ఇందా చెప్పాను కదా, సిఆర్ఆర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం, ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఈ యాక్ట్లు. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి?
ఇది ఇప్పుడు ఏంటి ఈ స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు? ఎస్ఎల్ఆర్ ఏమంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటున్నారు. ఇట్ ఈస్ మెయింటైన్ యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ అంటున్నారు. కాదు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎలా గుర్తుపెట్టుకున్నారు చూడండి. ఈ క్యాష్ సిఆర్ఆర్ ఏంటండి? క్యాష్ రూపేనా ఉంటుంది కదా, ఎక్కడ తీసుకొని వెళ్ళి పెడతాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడతాం కదా. సో ఆర్బీఐ యాక్ట్ అన్నట్టు. ఎస్ఎల్ఆర్ ఎవరి దగ్గర పెట్టుకుంటాం? ఎస్ఎల్ఆర్ కోటాలో ఏదైతే కొంటాం కదా, ఈ 3 రకాలు కొనవచ్చు అన్నాను కదా, బాండ్లు కానీ, గోల్డ్ కానీ, లేదంటే క్యాష్ రూపేనా కానీ, ఎక్కడ పెడతాము? బ్యాంకు తన దగ్గరే పెట్టుకుంటుంది. అందుకనే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇన్డెప్త్ మీనింగ్ అది అయితే కాదు, గుర్తు పెట్టుకోవడానికి అలా పెట్టుకోండి. క్యాష్ ఎక్కడ పెట్టుకోవచ్చు? క్యాష్ ఎక్కడ పెడతాము? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకెళ్ళి పంపించేస్తాం కాబట్టి ఆర్బీఐ యాక్ట్. రైట్. ఇట్ కెన్ బి మెయింటైన్ యాజ్ క్యాష్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవునా? కాదు. క్యాష్ బ్యాలెన్స్ ఎక్కడ పెడతాం? ఇది తీసుకుని వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెడతామా? కాదు, బ్యాంక్ తన దగ్గర తానే పెట్టుకుంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పంపేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, ట్రెజరీ బిల్స్, డేటెడ్ సెక్యూరిటీస్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్. ఎస్ఎల్ఆర్ ఖాతాలో ఏమేమి కొనొచ్చు అని ఈ పాయింట్. ఏమేమి కొనొచ్చు? నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి బిల్లు కొనొచ్చు. సిఎంబి కొనొచ్చు, టీబీ కొనొచ్చు, డీసెక్ కొనొచ్చు, ఎస్డిఎల్స్ కొనొచ్చు. అవునా కదా? సో ఆల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గవర్నమెంట్ ఎస్ఎల్ఆర్ కోటా ఆర్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్. రైట్. సో ఈ పాయింట్ కరెక్టు. సో ఏముంది? ఆప్షన్ 1, 2 తప్పు, 3 కరెక్టు. స్టేట్మెంట్ 1, 2 తప్పు, 3rd ఆప్షన్ కరెక్టు. సో ఇది దీని ఆన్సరు. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్రెడీ మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ ఆప్షన్ కొద్దిగా తప్పు ఉన్నట్టుంది, ఇది కాదు, 3 ఓన్లీ రైట్ ఆన్సర్. రైట్. ఎస్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 30 నిమిషాల్లో 5 క్వశ్చన్లు కవర్ అయినాయి ఏందయ్యా అని చెప్పి బాధపడకండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళారు, అది కావాల్సింది. ఇప్పుడు మీకు కావాల్సింది రివిజన్ రివిజన్ రివిజన్. నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ 100 చేశాను, 1000 చేశాను, ఆ కౌంట్ కాదు మీకు కావాల్సింది. ఈ 100లో ప్రొడక్టివ్ ఎన్ని చేశావు, ఎన్ని యాక్టివ్ రికాల్ చేసుకుంటూ వెళ్ళావు, అది కావాల్సింది. ఓకే. 50 ఎంసీక్యూస్ 30 నిమిషాలు నేను చేస్తాను, 100 ఎంసీక్యూస్ 100 నిమిషాలు నేను చేస్తాను, ప్రతి నిమిషం ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఇప్పుడు కాదు అది చేయాల్సింది. నువ్వు మాక్ టెస్ట్ కూర్చున్నప్పుడు చేయి, ప్రాక్టీస్ కోసం కూర్చున్నప్పుడు కాదు. ఇలా చేసే ఇంకా అక్కడే ఉన్నావు. రైట్. ఇంకా ఎన్ని వీడియోస్ అని చూస్తావు, ఇంకా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తావు. పెన్ను పేపర్ తీసుకొని ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్లో ప్రతి వర్డ్ హైలైట్ చేయాలా. నేను అదే మీకు నేర్పిపోతున్నాను. ఈ సెషన్లో మీకు యూజ్ ఏంటంటే ఒక్కొక్క కీవర్డ్ ఏమంటుంది ఏంటి అనేది మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే. సో మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఎంసీక్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.